భారత్ పాక్ల మధ్య తానే యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. తాను ఇలా ఎన్ని దేశాల మధ్య యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గొంతకు తగ్గ బొంత అన్నట్లుగా నోబెల్ శాంతి బహుమతి 2026కి ట్రంప్ పేరును పాక్ ప్రభుత్వం ప్రతిపాదించింది. తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. భారత్ పాక్తో పాటు సెర్బియా, కొసావో మధ్య యుద్ధాలను ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించిందని అసహనం వ్యక్తం చేశారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అతని వైఖరి పైన గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే అమెరికాకు సంబంధించి రెండోసారి అధ్యక్షుడికి పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడే తీరు కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశమవుతోంది, వివాదాస్పదం అవుతుంది. తాజాగా ఈ రోజు అతను చేసిన ట్వీట్ కూడా సంచలనంగా మారుతుంది. తను ఎన్నో దేశాల మధ్య యుద్ధాలను ఆపానండి, ఇన్ని దేశాల మధ్య యుద్ధాలను ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం లేదని చెప్పేసి ఒక నరేషన్ ప్రకటించారు. సో ఇంకా నేను దాదాపుగా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్య యుద్ధాలను ఆపుతున్నాను, సో నోబెల్ పీస్ అవార్డు నాకు ఎందుకు రాకూడదు అని చెప్పేసి ఒక నైరాశ్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. సో 2026 సంబంధించిన సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి తనకు ఇస్తే బాగుంటుందని తమ పేరును ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా కూడా పాకిస్తాన్ ఇప్పుడు మద్దతు పలకడం, ట్రంప్ పేరును పాక్ ప్రభుత్వం ప్రతిపాదించడం కూడా సంచలనంగా మారుతోంది. గత 2-3 రోజుల పరిణామాలు చూసుకుంటే అమెరికా పాకిస్తాన్ మధ్య రెండు దేశాల మధ్య కొంత సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. వారం రోజులుగా అమెరికా వాషింగ్టన్ లో ఉన్నటువంటి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్ తో నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో దాదాపు శ్వేతసౌధంలో 2 గంటల పాటు భేటీ అయ్యారు. దాదాపు షెడ్యూల్ ప్రకారం ఒక సంవత్సరం ఉన్నప్పటి ఓన్లీ గంట సమయం ఉన్నప్పటి షెడ్యూల్ ప్రకారం 2.5 గంటల పాటు సమావేశం కొనసాగింది. సో ఈ భేటీలో రకరకాల అంశాల చర్చలకు వచ్చినట్టు తెలుస్తోంది. మొదటగా భారత్ పాకిస్తాన్ మధ్య రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, తర్వాత ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ సహకారం కోరినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే నిన్న నుంచి ట్రంప్ చేస్తున్న ట్వీట్లు కావచ్చు, అదే సందర్భంలో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు కొద్దిగా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. గతంలో భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో తనే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపానని చెప్పేసి కూడా అనేక మార్లు ప్రకటించారు. సో రీసెంట్ గా 2 రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ విషయాన్ని ఖండిస్తూ ఇది కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య రెండు దేశాల మధ్య అంతర్గత వ్యవహారం, భారత్ సంబంధించిన వ్యవహారంలో ఇతర దేశాల ప్రమేయం ఉండదు, ఎవరు మధ్యవర్తిత్వం వహించడానికి మీడియేటర్ ఉండదని చెప్పి స్పష్టం చేశాను. సో అయినప్పటికీ ట్రంప్ ఈ రోజు మాట్లాడిన మాటకు నిన్న రేపటి మాటకు చాలా తేడాగా ఉంటుంది. ఒక్కో రోజు ఒక్క పూటగా వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నది. సో మొత్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇజ్రాయెల్ విషయంలో ఇదే తీరు ట్రంప్ది, సో పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యవహారం ఇదే తీరు, భారత్ చైనా ఇలా మొత్తంగా కూడా ఒక్కొక్క దేశంతో ఈ రోజు వ్యవహరిస్తున్న తీరు మళ్ళా వెంటనే 24 గంటలు గడవక ముందుకే అతను మాట మారుతున్న తీరు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. సో అదొక రకంగా అతని తీరు రెండవసారి అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా అనేక అంశాల పట్ల ప్రపంచవ్యాప్తంగా అతని తీరు పైన విమర్శల పాలవుతా ఉంది. సొంత దేశం అమెరికాలో కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సుంకంల విషయంలో కావచ్చు, అదేవిధంగా అమెరికాలో నివసిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్రమంగా ఉన్నటువంటి వారి ఇతర దేశాలకు సంబంధించినటువంటి పౌరుల పైన ట్రంప్ వ్యవహరించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది, తీవ్ర విమర్శ పారైంది. ఏకంగా భారత్ సంబంధించినటువంటి 100 మంది విద్యార్థులను ప్రత్యేక విమానంలో సంఖ్యలు వేసి మరి ఇండియాకు తరలించడం కూడా అప్పట్లో పెద్ద దుమారం రేపింది. సో అట్లా దాంతో పాటు సుంకాల వ్యవహారం, అదేవిధంగా యాపిల్ సంబంధించి ఇండియాలో యాపిల్ సంస్థ పెద్ద ఎత్తున యాపిల్ ఫోన్ల తయారీకి ముందుకు వస్తే పెద్ద ఎత్తున ఉత్పత్తి కేంద్రాలను పెట్టడానికి ముందుకు వస్తుంటే అమెరికా అధ్యక్షుడు ఉన్నటువంటి ట్రంప్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడము, అదే సందర్భంలో నువ్వు భారత్ లో కనుక నీ ఉత్పత్తి ఉంటే అమెరికాలో నీ ఫోన్లపై నిషేధం ప్రకటిస్తాము, నీ మీద అనేక సుంకాలు తీస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడడం, ఇవన్నీ వ్యవహారాలు చూస్తూ ఉంటే
ట్రంప్ మానసిక స్థితి పైన కూడా అందరికీ అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే 2 రోజుల క్రితం పాకిస్తాన్ సంబంధించి ఐ లవ్ యూ పాకిస్తాన్ అని చెప్పేసి ప్రకటించడము, అదేవిధంగా ఆసిఫ్ మునీర్ తో గంటల తరబడి భేటీ కావడము, తర్వాత ఇజ్రాయెల్ నిన్న వరకు ఇజ్రాయెల్ తో ఎంత ఉంటాం, ఇజ్రాయెల్ అండగా ఉంటాము ఇరాన్ విషయంలో అని చెప్పుకొచ్చినటువంటి అమెరికా ఈ రోజు మాట మార్చినటువంటి ఇజ్రాయెల్ తో ఇరాన్ తో యుద్ధం చేసే స్థితి గాని అంత శక్తి గాని ఇజ్రాయెల్ కు లేదని చెప్పడము, అమెరికా మేము మా యుద్ధం మేమే చేస్తాం, ఇరాన్ పైన దాడికి దిగడం అని చెప్తామని చెప్పేసి ప్రకటించడం, ఇవన్నీ చూస్తా ఉన్న క్రమంలో ట్రంప్ తీరు చైతన్యాసంతో పాటు వివాదాస్పదంగా మారుతుంది. ఇప్పుడు ఇదే ట్వీట్ కూడా అదే రకంగా కనబడతా ఉంది. తనకు నోబెల్ పీస్ అవార్డు ఇవ్వాల్సిందిగా ఇప్పుడు ట్వీట్ చేయడం, తనకు తానే ప్రకటించుకోవడం, స్వయం ప్రకటితంగా అవార్డును ప్రతిపాదించుకోవడం, అదేవిధంగా దీనికి పాకిస్తాన్ మద్దతు తెలపడం చూసుకుంటే అంటే ఒక రకంగా ట్రంప్ మానసిక పరిస్థితి పైన అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ట్రంప్ కు ఏమైంది, ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అమెరికాతో పాటుగా మొత్తం ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా చర్చనాంశం అవుతోంది. నిన్న రీసెంట్ గా కూడా కెనడాలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి G7 సదస్సు నుంచి ఉన్నట్టుండి ట్రంప్ హడావిడిగా అర్ధాంతరంగా సమావేశం జరుగుతున్న క్రమంలో మధ్యలోనే వెళ్లి వాషింగ్టన్ అమెరికాకు వెళ్లిపోయారు. సో ఏంది ట్రంప్ వ్యవహారం అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన చేసిన ట్వీట్ కూడా అదే రకంగా ఉంది. కాంగో, రువాండా మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటు చేశామని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. ఇదే రకంగా అక్కడ ఉన్నటువంటి హింసాత్మకంగా దాడులు ఏవైతే వాటి అన్నిటి స్వస్తి పలికాము. ఇది నా గొప్ప విషయం, నేను చేయబట్టికే అక్కడ కాంగో రువాండా మధ్య చర్చలు ఫలించి దశాబ్దాలు కొనసాగుతున్నటువంటి ఏదైతే హింసాకాండ ఉందో దానికి స్వస్తి పలకామన్నట్టుగా మొత్తంగా కూడా తనదే ఆ క్రెడిట్ అంతా తనదే అని చెప్పుకుంటూ వచ్చారు. అదే విధంగా ఇటీవల కాలంలో భారత్, పాకిస్తాన్ ఇలా అన్ని దేశాల మధ్య తను మొత్తం ప్రపంచ దేశాలకు తనే మొత్తం శాంతి దూతగా ఉంటూ ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను ఆపుతున్నట్టుగా ట్రంప్ అభివర్ణించుకోవడం, తనకు తానుగా సెల్ఫ్ గా ప్రపోజ్ చేసుకోవడము నోబెల్ పీస్ అవార్డు అనేది మాత్రం చైతన్యాంశంగా మారిందని చెప్పవచ్చు. రాధాకృష్ణ, అంటే మొదట భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపనన్నారు, దాని తర్వాత మళ్ళీ నా ప్రేమేం ఏమీ లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ నేనే ఆపనని చెప్పడానికి ఎలా చూడాలి? అంటే ట్రంప్ కొంతమేర కన్ఫ్యూజన్ లో ఉన్నారనుకోవాలా? ట్రంప్ ఇప్పుడు అదే కదా మెయిన్, ట్రంప్ వచ్చేసి ట్రంప్ మానసిక పరిస్థితి పైన అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ రోజు చెప్తున్న మాట, ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తున్న మాట మళ్ళీ 24 గంటలు గడవక ముందు మాట మార్చడం చూస్తూ ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమైందనే చర్చ కూడా ఉంది. సో ఎందుకంటే ఇది కేవలము ఇతర దేశాలకు సంబంధించే కాదు, విత్ ఇన్ అమెరికాకు సంబంధించి ట్రంప్ గెలవడానికి మూల కారణమైనటువంటి అతనికి రైట్ హ్యాండ్ గా నిలిచినటువంటి ఎలాన్ మస్క్ తో కూడా ఇటీవల మనం చూసాము. ఎలాన్ మస్క్ విషయంలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు నేను లేకపోతే ట్రంప్ గెలిచేవాడు కాదు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలతో పాటు అమెరికాను కూడా తీవ్ర ఆందోళన వైపు నడిపిస్తున్నాయి. సో ఇది కరెక్ట్ కాదు, ఇక నుంచి నేను ట్రంప్ కు వ్యతిరేకంగా ఉంటా, నా దారి నేను చూసుకుంటా అని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు, కలకలంగా మారింది. అదే సందర్భంలో మళ్ళీ కొద్ది క్షణాల తర్వాతనే గంట క్రితం మళ్ళా ట్వీట్ డిలీట్ చేయడం, అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మళ్ళీ కాల్ చేయడం, ఇవంతా చూస్తా ఉంటే అమెరికాలో సంథింగ్ ఏదో జరుగుతుంది, అమెరికా అధ్యక్షుడు వైఖరి సరిగ్గా లేదు, దాని వల్లనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. సందీప్, యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల్లో గెలిచినటువంటి ట్రంప్ మళ్ళీ ఇరాన్ పై యుద్ధం ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అందరి ఆక్షేపణ, అన్ని దేశాల యొక్క ఆరోపణ కూడా అదే. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్, పాకిస్తాన్, కాంగో, రుడావా మొత్తం ఇతర దేశాల మధ్య సెర్బియా కోసం మధ్య యుద్ధాలను ఆపాము, శాంతికి పునాది వేశామని చెప్పుకొస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే మరి ఇరాన్ విషయంలో ఎందుకు యుద్ధానికి దిగుతాడు, 2 వారాలు యుద్ధానికి దిగబోతున్నాం, ఖచ్చితంగా ఇరాన్ పై దాడి చేసి తీరుతాము అని ప్రకటనలు ఎందుకు, ఏ రకంగా ఇది ట్రంప్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని చెప్పేసి కూడా ఒక విమర్శలు వస్తున్నాయి. సో ఈ విషయంలో ట్రంప్ మరి ఏం చెప్పుకుంటాడు, వారం రోజుల తర్వాత ఇరాన్ పై తమ వైఖరి ఉండబోతుంది, ఇరాన్ పై దాడి చేయాలా లేదా అనేది వారం తర్వాత ప్రకటిస్తామని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ తో దోస్తీ చేస్తూ పాకిస్తాన్ తో కలిసి పాకిస్తాన్ గణతనం కూడా ఇరాన్ పై దాడికి దిగే పరిస్థితులు కనబడతాం చూస్తూ ఉంటే పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా రెండు కలిసి ప్రపంచ దేశాలకు కొత్త రకంగా సవాలు విసిరబోతున్నాయని చెప్పి ఒక చర్చ కూడా లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.